ఇంత దౌర్భాగ్యమైనటువంటి పాలన ఎప్పుడూ చూడలేదు. ఆంధ్రప్రదేశ్కి చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు. కానీ ఇంత నీచంగా, ఇంత నిర్భాగ్యంగా, ఇంత దౌర్భాగ్యంగా చేసినటువంటి ముఖ్యమంత్రి ఒకడు లేడు. ఇదంతా కూడా రివర్స్ టెండరింగే. ప్రజావేదిక ఎప్పుడైతే కూల్చాడో అతని పతనం కూడా అప్పుడే. సంక్షేమ పథకాలు ఎంతమందికి ఇస్తున్నాడు? కొంతమందికి ఇస్తున్నాడు, కొంతమందికి తీసేస్తున్నాడు, కారణాలు పెడుతున్నాడు. కరెంట్ ఎక్కువ వాడారని వాళ్ళకి తీసేస్తున్నాడు. మీ రేషన్ కార్డులో మీ అమ్మాయికి ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ రిటర్న్స్ ఉన్నాయని వాళ్ళకి కట్ చేస్తున్నాడు. ఇట్లా కొంతమందికి ఇస్తున్నాడు, కొంతమందికి కట్ చేస్తున్నాడు. సంక్షేమ పథకాలు గతంలో కూడా ఇచ్చారు, కానీ ఇంత కట్ చేసిన వాళ్ళు లేరు, ఇంత దౌర్భాగ్యంగా తీసేసిన వాళ్ళు కూడా లేరు. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి రావడం ప్రజలు చేసుకున్నటువంటి ఒక దౌర్భాగ్యం అన్నమాట. నిత్యావసర ధరలు ఇక అందుబాటులో లేవు, ఆకాశంలో ఉన్నాయి. ఏది చూసినా కూడా కంట్రోల్ లేవు. ధరల స్థిరీకరణ నిధానం పెట్టాడు. ఆ నిధి ఎక్కడికి పోయిందో తెలియదు. మరి ఏం జేబులోకి వెళ్ళినాయో, భారతి గారి జేబులోకి వెళ్ళినాయో, ఎక్కడికి వెళ్ళినాయో తెలియదు.